ఏంటండి ఇది హెచ్‌పివి వైరస్ ఏంటి? అందులో 16 అండ్ 18 అని చెప్తున్నారు. కరెక్ట్. ఏంటండి అసలు ఇది? అంటే ఇప్పుడు మన కోవిడ్ గురించి మీరు చూసారు. చాలా వేరియంట్స్ ఉంటాయి కదా! ఒక వైరస్ వచ్చిందనుకోండి, హ్మ్. కొన్ని రోజుల తర్వాత ఆ వైరస్ రెసిస్టెన్స్ బాడీలో వస్తుంది కాబట్టి అది కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఓకే. వైరస్ నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చేటప్పటికి హ్మ్. వేరియేషన్ ఉంటుంది. దానికి వేరియంట్స్ ఉంటాయి. హ్మ్. రైట్? అట్లనే ఇప్పుడు ఇక హెచ్‌పివి కూడా ఒక వైరస్ ఇది. ఓకే. సో, హ్యూమన్ పాపిలోమా వైరస్ పేరులోనే ఉంది. సో, హ్మ్. ఇది కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఆర్ దేర్. 16, 18, 33, 35 అట్లా సుమారుగా ఒక 30-40 టైప్స్ ఉన్నాయి. ఓకే. కానీ మోస్ట్ కామన్ అనేటువంటిది ఒక 9 వైరస్‌లున్నాయి. హ్మ్. వీటిల్లో కూడా 16, 18, 33, 35 అనేది సర్వసాధారణంగా 80% ఆఫ్ ద క్యాన్సర్స్‌కి ఈ 4 కారణం. అంటే ఆడవాళ్ళలోనే ఉంటది. ఇది ఆడవాళ్ళలో ఉంటుంది. మగవాళ్ళలో కూడా ఉంటుంది ఇన్ఫెక్షన్. ఆ! అంటే హెచ్‌పివి ఇన్ఫెక్షన్ మగవాళ్ళలో కూడా రావచ్చు. ఓకే. ప్రత్యేకంగా ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంలో చూస్తే ఆ! అబ్బాయిలకి కూడా హెచ్‌పివి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఆహా! ఎందుకు అంటే ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, జెనిటల్ వార్ట్స్ కానివ్వండి, లేకుంటే ఏనల్ వార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క హెచ్‌పివి వల్ల వస్తూ ఉంటాయి. ఓరల్ క్యాన్సర్స్ కొన్ని వాళ్ళలో. సో, దానికోసం అబ్బాయిలకి కూడా అక్కడ మ్యాండేటరీగా ఇస్తున్నారు. మనకి రేషనింగ్ ఆఫ్ ది అవైలబుల్ వ్యాక్సిన్. ఉన్న వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి ఇవ్వడం లేదు కాబట్టి మనం అబ్బాయిలకి మ్యాండేటరీగా ఇప్పుడు ఇవ్వటం జరగటం లేదు ఇక్కడ. సో, అమ్మాయిలు కూడా వ్యాక్సినేషన్ ఎంతమంది తీసుకుంటున్నారు మన దేశంలో? నాట్ ఈవెన్ 5%. ఓన్లీ 5%. చాలా అంటే బాధాకరమైన విషయం. అంటే ఇది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో పెట్టడం జరిగిందిప్పుడు. హ్మ్. అంటే ఇదేదో కొత్తగా వచ్చింది తీసుకోవాలా వద్దని అపోహలతో కూడింది కాదు. హ్మ్. అయినా గాని ఇంప్లిమెంటేషన్‌లో ఎందుకంటే ఇది మనము మరి సొంతంగా వేయించుకోవాలి కాబట్టి సమ్‌వేర్ ఇదేదో పర్వాలేదులే ఇది ఇంపార్టెంట్ కాదు అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో, ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలనేది నా యొక్క సలహా. మరి మన ప్రేక్షకులకి ప్రత్యేకంగా నేను చెప్పేదేంటంటే మీకు తెలిసిన 10 మందికి చెప్పండి. హెచ్‌పి వ్యాక్సిన్ తీసుకున్నారని మెసేజ్ మీరు పాస్ ఆన్ చేస్తే మరి నిజంగా ఇది ఒక క్యాన్సర్‌ని మన జీవిత కాలంలో లేకుండా చూడొచ్చు. అంటే 100%. అంటే క్లోజ్ టు 100%. సర్వైకల్ సర్వైకల్ క్యాన్సర్. క్యాన్సర్‌ని ఒక చరిత్రగా చేసే ఆస్కారం మన చేతిలో ఉంది. అంటే ఏ ఏజ్‌లో తీసుకోవాలండి అవి? ఇది అంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఎట్లా ఉంటది మనందరికి తెలిసినట్టుగానే ఇన్ఫెక్షన్ రాకముందు తీసుకోవాలి. ఓకే. రైట్? సో, హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్ అది. ఓహ్! ఓకే. సో, ఎప్పుడు అంటే ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఈ యొక్క ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. హుహు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇట్స్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్. ఓకే. సో, గనుక వివాహం అవ్వక ముందు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐడియల్‌గా అయితే 9-12 ఇయర్స్ అని అంటాము. బిఫోర్ 25 ఇయర్స్ ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో, హ్మ్. ఏజ్‌ని బట్టి 2 డోసెస్ కానీ లేక 3 డోసెస్ కానీ. ఓకే. ఈరోజు ఒక డోస్ తీసుకుంటే సెకండ్ డోస్ 6 మంత్స్ కావచ్చు. లేక 3 డోస్ అయితే 3 మంత్స్ అండ్ దెన్ 6 మంత్స్. 0, 3, 6 లేక 0, 6 అట్లా 2 డోస్ గాని, 3 డోసులు గాని తీసుకోవడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.